మాయలమారి రాజారావు, ఒకలమారి బుజ్జమ్మ, ఆఖరికి నమ్మినందుకు నాకు ఈ గతి పట్టించారు. పెట్లో దాచుకుని దాచుకుని దోచుకోండ్రా అంటూ వేసుకొచ్చినట్టు అయింది. నగలు పోయాయే, మనం అడవిలోంచి ప్రాణాలతో బయటపడితే అంతే చాలమ్మమ్మా. ఏమండి, పులి ఎంత మంచిది. ఏ నీకు దానికి ఫ్లాష్ బ్యాక్ లో పరిచయం ఉందా? మంచిదట, మంచిది. అది కాదండి, పులి గాండ్రించడం వల్లేగా మీరు గర్జించడం ఆపేశారు. ఎన్నడూ లేంది నన్ను ఇలా పట్టుకొని నడుస్తున్నారు. నాకు ఇక్కడ కారిపోతుంది చెమట. నీకేం భయం లేదంటే? కొండంత అండగా మీరుండగా భయం ఎందుకండి? దండగా నాకు పండగలా ఉందండి. నాకు ఇక్కడ తద్దినలా ఉంది. అదే మాట అండి. పెద్దమ్మి, నువ్వు అదృష్టవంతురాలే పెద్దమ్మి. నువ్వు చాలా పుణ్యం చేసుకున్నావు పెద్దమ్మి. రాకుండా ఆగిపోయి బతికిపోయావు పెద్దమ్మి. ఊరుకోరా, నీ అరుపులు పెద్దమ్మ కినపడు, పెద్ద పులు కినపడతాయి. ఎవరు ఏం భయపడద్దు. నా చేతిలో కర్ర చూస్తే ఏ జంతువైనా పారిపోతుంది. కర్ర చూస్తే పారిపోవడానికి మన వెంట పడేది కుక్కలు కాదురా, నక్కలు, తోడేళ్లు, పులులు, సింహాలు, ఎలుగుబంట్లు, ఏనుగులు లాంటి క్రూర జంతువులురా. ఆపండి సార్. జూలో ఉండే జంతువుల లిస్ట్ అంతా చెప్పి ఇంకా భయపెట్టకండి సార్. ఇప్పుడు ఏదైనా జంతువు దాడి చేసిందనుకో, మనం ఏం చేయాలో ముందే ఆలోచించుకుందాంరా. నందు, వాళ్ళగా నువ్వు కూడా అపశకనపు మాటలు మాట్లాడుతురా. ఒకవేళ వచ్చింది అనుకో. రాదు సార్. ఒకవేళ వచ్చిందనుకో సార్. వచ్చింది సార్.